మనకి మెరిట్ లిస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి ఉన్న తేడా ఏంటో మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మనకి మెరిట్ లిస్ట్లో ఏం వస్తాయంటే ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు, రిమార్క్స్లో అంటే ఎవరి పేర్లు ఇంకా పెండింగ్లో ఉన్న సర్టిఫికేట్స్ ఉంటారో వాళ్ళ పేర్లు మొత్తం రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే సక్రమంగా అంటే కరెక్ట్గా అప్లోడ్ చేసిన విద్యార్థులు ఉంటారో డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళ పేర్లు మొత్తం మనకి ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి అయితే రావడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్ మొత్తం మారిపోవడం జరుగుతుంది. కొంచెం కిందకి పైకి అలా అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఈ మెరిట్ లిస్ట్ లో ఉన్న విద్యార్థుల పేర్లు మొత్తం దీంట్లోకి అయితే వస్తాయి కదా. వచ్చిన తర్వాత వాళ్ళ ర్యాంక్ పర్సంటేజ్ బట్టి వాళ్ళ పేర్లు కూడా జాయిన్ చేస్తారు కదా. అందుకే మనకి ప్రయారిటీ ఆర్డర్ కూడా మారుతా రావడం జరుగుతుంది. సింపుల్ పాయింట్స్ అన్నమాట ఇదే. మనకి ఏంటంటే దీంట్లో ఎవరైతే ఎలిజిబుల్ కాలేదో వాళ్ళకి ఇంకో అవకాశం ఇస్తారు. మనకి ఇంకా టైం ఉంది, 20 వరకు టైం ఉంది కాబట్టి వెంటనే యూజ్ చేసుకోండి. ఎవరి పేర్లు అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో ఉంటాయో వాళ్ళే కౌన్సిల్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా ఓపెన్ చేయడానికి అయితే అవ్వదన్నమాట. అర్థమవుతుంది కదా. ఏమన్నా ఇప్పుడే డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోండి. మనకి ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చిన పేర్లే దీంట్లో వచ్చిన పేర్లే ఫైనల్ పేర్లు ఫైనల్ మెరిట్ లిస్ట్ లో. సో ఇదే డిఫరెన్స్ అన్నమాట. ఎవరి పేర్లు అండ్ అలాగే మనకి మెరిట్ ర్యాంక్ సీరియల్ నెంబర్ ఇదే ఫైనల్. దీంట్లో ఇంకా మార్పుల చేతులు అయితే ఉండవు. మెరిట్ లిస్ట్ లోకి అయితే ఉంటాయి, దీంట్లోకి అయితే ఉండవు. అండ్ అలాగే మనకి సీరియల్ ప్రిఫరెన్స్ నెంబర్ కూడా మారడం జరుగుతుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ లో వచ్చిన పేర్లు ప్రిఫరెన్స్ ఆర్డర్ ఫైనల్. అర్థమవుతుంది కదా. మనకి ఈ మంత్ ఎండింగ్ లో ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీకైతే అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ వీడియో అయితే ఇదే. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, నర్సింగ్, ఫిజియోథెరపీ మనకి ఈ 3 కోర్సులకు సంబంధించి మనకి కన్వీనర్ సీట్స్తో పాటు మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి నర్సింగ్ కింద మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలంటే 70,000 అయితే పే చేయాలి. అదే బీఫార్మసీలో అయితే 65,000 అయితే పే చేయాలి. అదే బీపీటీకి అయితే 70,000 పర్ ఇయర్కి అయితే పే చేసి మనమైతే జాయిన్ అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా ఎవరికైతే ఈ కాలేజ్లో సీట్ వచ్చిన విద్యార్థులు ఉంటారో మనకి ఏంటంటే 20,000 కట్టి జాయిన్ అయితే అవ్వచ్చు. ముఖ్యంగా మనకి ఇది నెల్లూరులో అయితే ఉంది. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఎలా జాయిన్ అవ్వాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు.